గుత్తి రోడ్ షో ప్రస్తుతం లైవ్ చూస్తున్నాం మనం. జన సునామీ అంటే ఎలా ఉంటుంది అని గుత్తి వాసులు మనకి నిరూపిస్తున్న పరిస్థితి. దారి పొడవునా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి విరగబడిన జనంలా జన సునామీ ఉంటుంది అని నిరూపించారు. జనరంజక పాలన ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న సంక్షేమ రాజ్యంలా ఉంటుంది. క్లాస్ అయినా మాస్ అయినా, ఎలక్షన్ వార్లో అయినా, అడ్మినిస్ట్రేషన్లో అయినా జగన్ని ఢీకొట్టే సత్తా ఉన్న లీడర్ మరొకరు లేరు అంటూ కూడా ఈ జనం తమ మాటల్లో తెలియజెప్తున్న పరిస్థితి. ఈ అపూర్వ స్వాగతమే వీటన్నింటికీ కూడా నిదర్శనంగా నిలుస్తోంది. అనంతపురం జిల్లా గుత్తి చేరుకుంది కాసేపటి క్రితమే మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అటు ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు తీసుకున్నా, అంతకు ముందు జరిగిన 4 సిద్ధం సభలు తీసుకున్నా ఇటువంటి జన సునామీనే కనిపించింది. వీళ్ళంతా డబ్బులిస్తేనో ఇంకదేదో ఆశించే వచ్చే జనం కాదు, అభిమానంతో వచ్చే జనం. ఆ అభిమానంతో వచ్చే జనం ఎలా ఉంటుంది, ఆ అభిమానం ఎలా ఉంటుంది అని నిరూపిస్తున్నారు ఈ జనమంతా కూడా. గుత్తిలో ప్రత్యక్ష ప్రసారం ప్రస్తుతం మనం చూస్తున్నాం. దారి పొడవునా ఇళ్ల నుంచి అంతా బయటకు వచ్చి మరీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ జన సునామీకి కారణం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం. చెప్పినవి మాత్రమే కాదు, చెప్పనివి కూడా చేసి చూపించిన నేత. ఎన్నికల సమరానికి సై అంటే ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుంది అని నిరూపిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రజలే కార్యకర్తలై, అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్లై కదం తొక్కితే ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనకి కనిపిస్తున్న దృశ్యాలు ప్రూవ్ చేస్తున్న పరిస్థితి. 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను చీకట్లలోకి నెట్టేసిన కూటమికి, జనరంజక పాలనతో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేసిన జగన్కి మధ్య సాగుతోన్న సమరం ఇది. ఈ సమరంలో మేమంతా ఎటువైపు ఉన్నాం అని ప్రజలు తెలియజెప్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ గద్దెనెక్కడానికి కాచుకుని కూర్చున్న కౌరవ మూకకి, అదేవిధంగా సంక్షేమాభివృద్ధికి సరికొత్త నిర్వచనం చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి సమరం జరుగుతోంది. ఆ సమరంలో మేమంతా మీ వైపే అంటూ తమ మద్దతు అడుగడుగునా తెలియజేస్తున్నారు. ఇడుపులపాయ దగ్గర నుంచి గుత్తి వరకు ఈ అభిమానం మనకి కనిపిస్తోంది. 100 కొద్ది హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాయల మరాఠీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జననేతకు సమరం సాగుతోంది. ఆ సమరంలో మేమంతా మీ వైపే అంటున్నారు ప్రజలంతా కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఆ మద్దతుకు సాక్ష్యం గుత్తి రోడ్ షో. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పేదలకు పెత్తందారులకు మధ్య నడుస్తున్న సమరం ఇది కాదు, ప్రజలకు పెత్తందారులకు మధ్య నడుస్తున్న సమరం. మా అందరికీ మంచి చేసిన మీ వైపే మేమున్నామంటూ కూడా గుత్తి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ 5 ఏళ్ల సుపరిపాలన మరొకసారి సాగాలి, మళ్లీ సీఎం జగన్ అంటూ కూడా అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఏపీ ప్రజల భవిష్యత్తుని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి మరో చారిత్రక విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచార భేరి మోగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత ఇప్పటిదాకా జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వీటన్నిటికీ ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది అనే దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వంతెన లేదు, బిల్డింగ్ లేదు, చిన్న ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడికి వచ్చి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, లేదంటే ఒక సెల్ఫీ తీసుకోవాలి, లేదంటే కనీసం చూడాలి, లేదంటే పూల వర్షం కురిపించాలి అనే ఆతృత మనకి అడుగడుగునా కనిపిస్తోంది. గుత్తి పట్టణంలో జరుగుతున్న రోడ్ షోలో ప్రజలంతా ఎటువైపు ఉన్నారు అనేది తెలియజెప్పే దిశగా కూడా సాగుతోంది. గుత్తి నుంచి ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు, అదే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమం అందదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన సిద్ధాంతం ఇది. అయితే అటువంటి సిద్ధాంతం నడ్డి విరగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళు గుర్తు రావాలి, వాళ్ళకి జరిగిన సంక్షేమం గుర్తు రావాలి. ఈ మాట వేదికల మీద ప్రసంగాలకే పరిమితం కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తాను అని నిరూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజల నుంచి ఈ మద్దతు, ఈ ప్రశంసల
వెల్లువ మనం చూస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలతో ఏ విధంగా లబ్ధి పొందాం, అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి తోటి అడుగడుగునా షేర్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనకి ఇడుపులపాయ నుంచి గుత్తి వరకు 4వ రోజు వరకు సాగిన బస్సు యాత్రలో అడుగడుగునా కనిపించిన పరిస్థితి. స్థానిక సంస్థల నుంచి అత్యున్నత చట్ట సభల వరకు అన్ని చోట్ల కూడా బలహీన వర్గాలకే పెద్దపీట వేస్తాను అని జగన్ చెప్పారు. అదేవిధంగా పెద్దపీట వేశారు. మరొకసారి ఎన్నికల రణరంగంలోకి దూకారు. అదే బడుగు బలహీన వర్గాల వెంట నేనున్నాను అంటూ కూడా ఈ సీట్ల కేటాయింపులో కూడా తన మార్క్ చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ మద్దతు మొత్తం కూడా ప్రజల అభిమానం రూపంలో మనకి కనిపిస్తోంది. గుత్తి పట్టణం మొత్తం కూడా జన సునామీని తలపిస్తోంది, జన సంద్రాన్ని తలపిస్తోంది. అడుగడుగునా ముఖ్యమంత్రిని చూడ్డానికి, ఆయనకి అభివాదం చేయడానికి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి రాక కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. ఏదో చిన్న ప్లేస్లో కేవలం ఒక క్లోజ్ కెమెరా పెడితే దొరికే ప్లేస్లో చేసే యాత్ర కాదు ఇది. అడుగడుగునా ఏ విధంగా ప్రజల మద్దతు ఉంది, ఏ ఫ్రేమ్ తీసుకున్నప్పటికీ కూడా ప్రజలే కనిపించే అపూర్వమైన దృశ్యం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. గుత్తి నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో మా కెమెరామ్యాన్స్ అందరూ కూడా అక్కడ జనం ఉత్సాహం ఏ విధంగా ఉంది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క బస్సుతో పాటుగా తరలి వస్తున్న జనం, మరొక వైపు గుత్తివాసులు. ప్రతి గ్రామంలోనూ కూడా మా గ్రామానికి ఈ మంచి జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటూ కూడా తమ అనుభవాలని ముఖ్యమంత్రితో ప్రజలంతా షేర్ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నాడు పాదయాత్ర దృశ్యాలు మరొకసారి ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆవిష్కృతమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాడు పాదయాత్రలో వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను అనే హామీని అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. తరతరాలుగా మిమ్మల్ని ఉద్ధరిస్తామన్న వాగ్దానాలను, నినాదాలను, హామీలను విని విని విసుగు చెందిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విప్లవం తాలూకా ఫలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతు కూడా మనం చూస్తున్నాం. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతిక ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు నొమ్మడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలి
అది జగను ఎజెండా బలిరా 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 పేద బతుకులు మార్చినది ఆ పులిరా పెద్దాయనా, పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్వపాలకిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్వపాలకిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 జగనన్న జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో 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 తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరత్నము నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్వపాలకిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్వపాలకిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా,